హాయ్ అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్‌గా బూందీ మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదొచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా వస్తాయి. అలానే ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్‌గా అర్థమయ్యేలాగా చూపిస్తానండి. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మన హెల్త్‌కి కూడా మంచిది. బయట నుంచి తెచ్చుకొని తినే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బావుంటది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. దానికోసం ముందుగా అయితే ఒక ఒక 2 కప్స్ వరకు అయితే శనగపిండి తీసుకున్నాను. మీరు పట్టించిన పిండి అయితే మాత్రం అందులో కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ బయట నుంచి తెచ్చిందంటే అంత ప్యూర్ ఉండదు కదా! కల్తీ ఉంటది కాబట్టి బియ్యం పిండి అవసరం లేదు. ఇప్పుడు అందులోకైతే మనం కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పు 2 వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. అలానే మరీ లూజ్‌గా కాదు, అలానే మరీ గట్టిగా కలుపుకోవద్దు. కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే వచ్చేటట్టు కలుపుకోండి. ఈ విధంగా విస్కర్‌తో బాగా కలుపుకుంటే మనకు ఉండలనేవి లేకుండా వస్తది. ఈ విధంగా అయితే పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేంత లోపు మాత్రం ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఇది బాగా అంటే హై ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర మిక్చర్ చేసే గరిటె ఉంటది కదా! అందులో ఇప్పుడు కొంచెం కొంచెం పోసుకొని చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే వేరే గరిటె ఉన్నా కూడా ఇలా హోల్స్ ఉన్నది ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అంటే గరిటెతో ఇంకో వేరే గరిటెతో గానీ లేకపోతే ఇలా చిన్న బౌల్‌లో వేసుకొని ఇలా చేసుకున్నామనుకోండి, మనకు అంటే మనం ఇంకా కదిలియాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అవి పడుతూనే ఉంటాయి. కాకపోతే ఫ్లేమ్ అయితే కంపల్సరీ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 2 సైడ్ టర్న్ చేసుకుంటే మాత్రం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వచ్చేదాకా మాత్రం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇది మొత్తం తీసేయాలండి. ఎప్పుడు అంటే బూందీ వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్ ఉంచుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో అంతా మొత్తం పిండి అయ్యేదాకా మాత్రం చేసుకోవాలండి. ఇలా చేసుకొని మనం ఒక టిష్యూ పేపర్‌లో ఏసుకుంటే ఏందంటే ఎక్స్‌ట్రా ఆయిల్ ఉన్నా కూడా అది అబ్జర్వ్ చేసుకొని ఎక్స్‌ట్రా ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న టిష్యూ పేపర్ తీసేయాలి. ఈ టిష్యూ పేపర్ రిమూవ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్‌కి తగ్గ ఉప్పు, కారం వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత నేను ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్‌లోనే పల్లీలు, పుట్నాలు అలానే కరివేపాకు కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. కావాలంటే మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. అది వేసుకున్నా కూడా బావుంటది. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, పల్లీలు ఇవన్నీ బాగా కలిసేదాకా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఇలా చేసుకుంటే మాత్రం మనకు ఒక 15-20 డేస్ వరకైతే అసలు అంటే మెత్త అవ్వకుండా ఉంటదండి. చాలా టేస్టీగా ఉంటది. అలానే బూందీ అనేది అంటే మెత్తగా కూడా అవ్వదు. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోవాలి. మీరు కావాలంటే అంటే మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి కొంచెం దంచుకొని వేసుకోండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు మాత్రం అవాయిడ్ చేసేయండి. ఇదే ప్రాసెస్‌లో ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా మనకు చాలా డేస్ వరకు నిల్వ ఉంటది. అసలు పాడవ్వదండి. క్రిస్పీగా కూడా ఉంటది కాబట్టి ఇలా మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగినా వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టేయవచ్చండి. కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా ఎక్కువ డేస్ వరకు వస్తది కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఎక్కువ చేసుకున్నా కూడా మనకు పిల్లలకి అంటే పిల్లలున్న ఇల్లులో మాత్రం ఎన్ని ఐటెమ్స్ చేసినా తక్కువే. వాళ్ళు అంటే చేసిన 1, 2 డేస్‌కి మొత్తం అంటే ఫినిష్ చేసేస్తారు. కాబట్టి ఎక్కువ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఉండదు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమైపోయి ఈజీగా చేసేస్తారు. కాబట్టి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.